దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 16. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభ మరి ఒక నూతన దినం మా జీవితాల్లో దయచేశారు నాయన. అయ్యా, ఈ దినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యములో నుండి నాయన అయ్యా నాయన నీ ప్రత్యక్షతలు తెలుసుకోవడానికి కావాల్సిన మనోనేత్రాలు తెరవండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచమని వినిన వాక్యం హృదయాలు ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 8-9 అధ్యాయములు. 8వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతో, నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నగిషీ పని కలది. అది దాని స్తంభం మొదలుకొని పుష్పముల వరకు నగిషీ పని కలది. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకుని తమ బట్టలు ఉదుక్కొని పవిత్రపరచుకొనిన తర్వాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావలను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయు వారౌటకు అహరోనును ఇశ్రాయేలీలను ప్రతిష్ఠితార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయుల కోడెల తలల మీద తమ చేతులు ఉంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా వారిని అర్పింపవలెను. అటు నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వలె యుందురు. తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్ఠిత అర్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇశ్రాయేలీలలో వారు నా వశము చేయబడిన వారు. తొలిచూలి అయిన ప్రతివానికిని అనగా ఇశ్రాయేలీలలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను. ఏలయనగా మనుషులలో పశువులలోను ఇశ్రాయేలీల్లో తొలిచూలి అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతివానిని నేను సంహరించినాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. ఇశ్రాయేలీల్లో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను తీసుకొని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలీలలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించిన ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీలకు సంభవింపకపోవునని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులను ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకి ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసిరి. ఇశ్రాయేలీలు వారికి అట్లే చేసిరి. లేవీయులు తమను పవిత్రపరుచుకొని తమ బట్టలు ఉతుక్కొనిన తర్వాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠిత అర్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తర్వాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకి ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను. ఇది లేవీయులను గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకొని అభిప్రాయం గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలను. అయితే 50 ఏండ్లు వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను, కానీ పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలెను. 9వ అధ్యాయం. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకి ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇశ్రాయేలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకొనిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తము ఇశ్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు
నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయేది. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటకు వచ్చి మోషేతో, నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి, యెహోవా అర్పణమును దాని నియామక కాలమును ఇశ్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితమని అడగగా, మోషే నిలువుడి, మీ విషయంలో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలనీయవలదు, దానిలోనిది ఒక ఎముకనైనను విరువవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటినీ బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించి పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోనికి మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. నిత్యమును అలాగే జరుగును. మేఘం మందిరమును కమ్మెను. రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘం గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమే సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచినో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమే సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములనియో వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన యెడల ఇశ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘం సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యే ఉదయకాలం మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించి నాయన, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి నాయన. అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీ వెలుగుతో మమ్మల్ని నింపండి అయ్యా, నీ జీవంతో మమ్మల్ని నింపండి అయ్యా, నీ వాక్యం తో మమ్మల్ని నింపండి ప్రభువా. అయ్యా సమృద్ధి జీవం మాకు దయచేయండి, సమృద్ధి వాక్యం మాకు దయచేయండి, సమృద్ధి వెలుగు మాకు దయచేయండి అయ్యా. మా కుటుంబాల్లో రక్షణ దయచేయండి, మా కుటుంబ సభ్యులకు రక్షణ దయచేయండి ప్రభువా నాయన. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులకు రక్షణ దయచేయండి ప్రభువా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మ వరములు కలిగి ఆత్మ ఫలముతో అయ్యా అయ్యా జీవించే కృపను మాకు దయచేయండి. సాక్షులుగా జీవించడానికి కృపను మాకు దయచేయండి నాయన. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నిశ్చయంగా నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక అయ్యా. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగునుగాక, వారికి గొప్ప రక్షణ కలుగునుగాక తండ్రి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా తండ్రి నాయన, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి నాయన, ఇగో నాయన ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 140 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. అయ్యా వెలిగించండి అయ్యా, వెలిగించండి అయ్యా, అయ్యా వెలిగించండి అయ్యా. రాతి గుండెని తీసి మాంసపు గుండెను పెట్టండి ప్రభా. అయ్యా ప్రపంచం ఎటు వెళ్తుందో నాయన చూచే కన్నులు దయచేయండి అయ్యా. అయ్యా నీ వాక్యంలో చెప్పినట్టుగా అన్ని జరుగుతున్నాయి ప్రభు నాయన. అయ్యా ఈ గ్రహించే మనస్సు దయచేయండి అయ్యా. ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా, హృదయాలు తెరవండి నాయన, హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. ఒప్పింపచే ఆత్మను బలముగా పనిచేయనివ్వండి అయ్యా. అయ్యా కన్నులు తెరవండి నాయన, కన్నులు తెరవండి ప్రభా. అయ్యా ఇగో క్రైస్తవులను నువ్వు దర్శించయ్యా, క్రైస్తవులకు మారు మనసు దయచేయండి అయ్యా, క్రైస్తవులను ఉజ్జీవపరచండి నాయన, క్రైస్తవులను రూపాంతరపరచండి అయ్యా. క్రైస్తవులందరూ ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి అయినా ఇక దేశాన్ని పట్టుకుని అభిషేకము దయచేయండి
దయచేయండి ప్రభా. అయ్యా నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక నాయన. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని ఉపవాసం ఉండి చేసిన ప్రార్థనలకు, అయ్యా పాపం విడిచి చేసిన ప్రార్థనలకు నాయన అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని జవాబు దయచేయండి అయ్యా. కడవరి వర్షమే మీ దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు అయ్యా నీ రక్తం ఏరులై పారును గాక. మా దేశాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, స్వస్థపరచండి, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, అయ్యా రాజకీయ పరంగా, ఆర్థికంగా, అయ్యా నాయన సాంఘిక పరంగా అన్ని రంగాల స్వస్థత అయ్యా కలుగును గాకని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా దేశానికి విడుదల కలుగును గాక, మా దేశంలో నీ చిత్తము జరుగును గాక, నీ రాజ్యము వచ్చును గాక. అయ్యా మా దేశ ప్రధాని గారిని నాయన, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను దర్శించు నాయన, దర్శించు ప్రభా. అయ్యా రక్షణ దయచే నాయన. చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను రక్షించు నాయన. అయ్యా వారి కింద పనిచేస్తున్న అధికారులందరినీ రక్షించి నీ చిత్తానుసారంగా అయ్యా వారిని నడిపించి, బుద్ధి జ్ఞానములు నీ ఎందుకు గుప్తములై ఉన్నాయి ప్రభా నాయన. అవి ఇచ్చినాయన మీరే నడిపించండి, మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థిస్తూ ఉదయకాలంలో మా దేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయ్యే కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయం. అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.